రామా రక్షక ఇవెక్కడ పంపులయ్యా? మీరు వచ్చారేం బాబాయ్? అమ్మాయి ఏమైంది? అమ్మాయి ఎంత సోజ్యం, తన ఇంట్లో కూర్చుని మీ చేత నీళ్లు మోయిస్తుందా? అబ్బే నేనే వద్దన్నాను. రూపంలో చేయొచ్చా మరి? స్వామి చెప్పినట్టు కూడనే కూడదు. అయితే అన్నగారు మీనా నెల తెప్పిందా? అవునమ్మా అవును, అంతా శ్రీరామచంద్రమూర్తి దయ. రామనామ తారకం భక్తి ముక్తిదాయకం జానకి మనోహర. రామా రక్షక మోచిప్ప. దెబ్బ తగిలిందా నాన్న? ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల దెబ్బ తగలలేదు గాని మోచిప్ప అదిరిందమ్మా. నీకెందుకు నాన్న ఎలవాట్లేని పని? నీ తెచ్చేదానిగా. నువ్వు ఎలా తెస్తావమ్మా? స్వామి చెప్పినట్టు నువ్వు ఒట్టి మనిషివి కాదాయే. నీకంతా చేదస్తున్నా. పంపు నీళ్ళేగా తోడలా చేయాలా? నువ్వు లోపలికి వెళ్ళి రామ కొట్టు రాసుకో, నేను నీళ్ళు తీసుకొస్తాను. రామా అది కాదే కోడలా, అంత గుట్టయితే ఎలాగే? నెల తప్పావటగా ఆ మాట కాస్త మా చెవిని వేస్తే అంత కాని వాళ్ళమా? చెప్పడానికి ఏముంది పిన్ని గారు? అవునులే, దాచుకోవడానికి దానికేం కారణాలు ఉన్నాయో మనకేం తెలుసు. ఏమిటండి ఆ మాటలు? అబ్బో పౌరుషం. కాపరానికి వెళ్లకుండా నెల తప్పొచ్చు కానీ అంతే తప్పొచ్చిందే. కోడలా జాగ్రత్త, కాలు జారాను. ఇప్పుడు జారడే, ఎప్పుడో జారింది. మీ నోటికి శుద్ధి బద్ది ఉండక్కర్లేదు. ఒక తోటి ఆడది కష్టాల్లో ఉంటే ఇలా అకారణంగా ఆడిపోసుకుంటారా? మీరు మనుషులేనా? లేదు పద్మ, లేదు. నాకు ఇంకా బతకాలని లేదు. ఇలాంటి అపనిందని మోస్తూ బ్రతకడం కన్నా రావడం మేలంటాం. చాలే, ఇప్పుడేం మునిగిపోయింది? నీ నిజాయితీ నీకు తెలుసు, నీ భర్తకు తెలుసు. తెలిసేం ప్రయోజనం? లోకుల దృష్టిలో నేను వాళ్ళేదో కూశారని ప్రాణాలు తీసుకుంటావా? చదువుకున్న దానివి. నువ్వు చేయవలసిన పనేనా? ఇవాళ కాకపోతే రేపైనా అత్తవారింటికి వెళ్తావు. అప్పుడంతా నోరు మూసుకుంటారు. నాకు అదృష్టం ఉందంటావా? ఆయన రావడం మానేశారు. ఇంకా నాకు నానే వాళ్ళెవరున్నారు? కడుపులో దాచుకుని కాపాడేందుకు కన్న తల్లి కూడా లేదు. ఊరుకో మీనా, ఊరుకో, నేనున్నాగా. మీనా మీనా మనసేమీ బాగాలేదు విజయ్. తల్లి కాబోతోందని మనం సంతోషపడుతూ ఉంటే లోకులు ఆమె శీలాన్నే శంకిస్తున్నారు. ఎవరా శంకించేది? పళ్ళు రాలగొడతా. వాళ్ళ పళ్ళు తర్వాత రాలకూడదు గాని ముందు మీనాన్ని అత్తవారింటికి పంపే ఏర్పాటు చేయి. ఊళ్ళో వాళ్ళనే సూటీపోటీ మాటలు పడలేక ఏ నిమిషాన్ని ఏ అఘాయిత్యం చేస్తుందో నాకు భయంగా ఉంది. సరే, ఇప్పుడే వెళ్తాను. ఆ పరంధామయ్య కోడలి గొంతు కోయడానికి సరే సిద్ధపడ్డాడు. వంశాంకురాన్ని కూడా చంపుకుంటాడా? తెలుస్తా. వీల్లేదు. ఎన్నిసార్లు రాయబారానికి వచ్చిన అనేది ఒకటేగా. డబ్బు సెత్తకుండా పిల్లని తెచ్చి ఏలుకోమంటావు, అంతేనా? మామగారు, మీ పంతాలకు పట్టింపులకు ఒక హద్దంటూ ఉండాలి. ఎంతకాలం ఇలా ఆడపిల్ల ఉసురు పోసుకుంటారు? ఇప్పటికైనా మీనాన్ని తీసుకురాకపోతే మీకే తలవంపులు. ఏమిటో తలవంపులు? ఏం బావగారు, ఏమీ ఎరగనట్టు అలా ఊరుకుంటారే? ఏ రాసుకుతా మాట్లాడవే. నేనా? వాడేం చెప్తాడండి? వాడు అసలు పిరికి. సరే, నేను చెబుతాను. మీనా ఇప్పుడు గర్భవతి. ఏమిటి గర్భవత? అసలు మా వాడు మీ అమ్మాయి ముఖంలో చూడండి అని మీరు అనుకుంటున్నారు. మీ చండ శాసనాలకు భయపడి చెప్పలేదేమో. బావ చాలా రోజులుగా మా ఇంటికి వచ్చిపోతున్నాడు. ఏమిటి నా వెనకతలు ఇంత కదిలించింది? ఏమే ఇది ఇలా? ఇదంతా నువ్వాడుతున్నాడు కదా? అవును మరి, భార్యాభర్తలను విడదీసి ఎంతకాలం అలా మగ్గిపోమన్నారు వాళ్ళని? మీరేమో నగలని బీట్మించి కూర్చుంటారు. వాడికి ప్రాణం విసికింది, అక్కడికే వెళ్ళొస్తున్నాడు. వెళ్ళొస్తున్నాడు? వస్తాడు వస్తాడు. నా మాటకి ఎదురు తిరిగేది వాళ్ళ ఏరు మీరు. మామగారు, ఇంతకు మీరు చెప్పే సమాధానం ఏమిటి? హరి మీద గిరిపడ్డా ఈ పరంధావి లొంగుతాడు ఇంకొక అబ్బాయి. మీ అమ్మాయి అత్తింటికి వెళ్ళకుండా నెల తప్పిందంటే అది మీకే అప్రతిష్ట, మాకేం లేదు. ఆ మాట వస్తే మీ అమ్మాయిని శంకించవలసి వస్తుంది. పరంధావి గారు, మాటలు మీరుతున్నారు, జాగ్రత్త. మీరు కూసిన కొత్తకు మా మీనామోహం చూసి ఊరుకున్నాను. లేకపోతే అయ్యో అయ్యో, నలుగురు వింటే నవ్విపోతాయండి. ఏమిటిది? నోర్మై. ఇదిగో అబ్బాయి, ఇప్పటికైనా ఆ నోట పడి 4 రకాల అపవాదులు పడకుండా ఉండాలంటే, మీ చెల్లెలు అత్తింటి కాపురం సక్రమంగా చెయ్యాలంటే మా నగలు మాకు తెచ్చు, లేదా వడ్డీతో సహా డబ్బా నీకు. లేకపోతే మీ దారి మీటి, మా దారి మాది. అంతేనంటారా? అంతే. మనుషుల కన్నా మీకు డబ్బే ప్రధానం. వెధవ డబ్బు కోసం ఎన్ని అన్యాయాలైనా చేయగలరు, ఎంతటి అభాండాలైనా వేయగలరు. మామగారు, డబ్బును ఎదుర్కొని మీరు బ్రతకలేదు, మిమ్మల్ని ఎదిరించి మీ అబ్బాయి బ్రతకలేదు. సరే, ఆ డబ్బేదో ఈ సాయంత్రానికి అలా తెచ్చి మీ ముఖాన్ని మారేస్తాను.
ఏరా చిటినన్నా సినిమాలని షికారని నువ్వు చేసిదిదా అమ్మాయి కోసం అంత తొందర వచ్చింది ఉండు ఇక ముందు వాళ్ళ గుమ్మ నువ్వు ఎలా దుక్కుతుందో చూస్తాను అవును చెట్టెందుకు కొడుకు వాడు మానంత మనుషులు నాన్న అమ్మ ముందు నీ సంగతి తెలిసిన తర్వాత దాని సంగతి పదలకి ఏమిటి ఈ మూర్తి కూడా దొంగ నాటకం అన్నమాట లే లే ఎప్పుడు ఇలాంటి దొంగ నాటకం లెంపలు వేసుకో వేసుకో ఓ జాగ్రత్త ఈ పరందం ఏంటి ఏమనుకుంటున్నారు ఒక్కొక్కరిని దొక్క చీరేస్తాను హలో హెడ్ క్లర్క్ స్పీకింగ్ ప్లీజ్. అజయ్ బాబు గారు ఉన్నారా? నేనా? అజయ్ బాబు స్నేహితులండి. లేరండి, పిక్నిక్ వెళ్ళారు. పిక్నిక్ వెళ్ళారా? ఎప్పుడు వస్తారు? ఏమో ఎప్పుడు వస్తారో మరి తెలియదు. ఆలస్యమైంది కదా? పర్వాలేదు, మీకోసం నిరీక్షించడంలో కూడా ఆనందం. ఏమిటి అలా చూస్తున్నారు? నవిలి మింగేస్తారా ఏం కొంపదీసి? అంత పని చేసే ఉంది. మీ అందానికి ఆభరణాలు కూడా మ్యాచ్ అయితే. ఆడవాళ్ళకి అందం ఇచ్చేది ఒకే ఒక ఆభరణం. అది బంగారమే కానక్కర్లేదు, పచ్చని తాడైనా చాలు. ఓహో అదే, అది వేసుకుందుకు కానీ సమయం వచ్చినప్పుడు. అందాక ఈ నగలతోనే ఉంటావా? జానపద చిత్రంలో కథానాయకులాగా? అవునవును, అమెరికా నుంచి దిగొచ్చారు కదూ, ఆ హాలీవుడ్ నాజుకులన్నీ మీకే తెలియాలి. లేకపోతే ఈ లోలాపులు ఏమిటి, ఆ నెక్లెస్ ఏమిటి? మైసూర్ పాక్ తింటూ మిరపకాయలు ఎంచుకున్నట్టు. బ్యాడ్ టేస్ట్. నేను సెలెక్ట్ చేసి ఒక సెట్ కొనిస్తాను, అప్పుడు చూడు. మహాశయ, మీరేం కొత్తగా కొనక్కర్లేదు, నా నగలన్నీ తీసుకొస్తాను, మీరే సెలెక్ట్ చేయండి. నీకెందుకు ఆ శ్రమ? నేనే వస్తాను, పద. అరే, నీకు చాలా నగలున్నాయే. అయితే నాకంటే నువ్వు ధనవంతురాలివి. అలా అనకండి అజయ్, వీటి మీద నాకు వ్యామోహం లేదు. ఇది కాదు నా ఆస్తి. మరేది? మీరే నా సర్వస్వం. సరళ, ఒకవేళ నేను హఠాత్తుగా బీదవాడిని అయిపోతాను, అప్పుడు ఇలాగే అనుకుంటావా? అజయ్ బాబు, మీ సిరి సంపదను నేను ఎప్పుడూ ప్రేమించలేదు. తమాషా కన్నాను సరళ, నీ మనస్సు నాకు తెలియదు.